నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ పైన ఇరాన్ ఇటీవల చేసిన దాడులు ఏవైతే ఉన్నాయో వాటికి గల్ఫ్ దేశాల నుంచే కాకుండా ప్రపంచ దేశాలు కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాయి. వివరాల్లోకి వెళితే కువైట్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తమ భూభాగాన్ని లక్ష్యం చేసుకుని ఇరాన్ జరిపిన మిసైల్ మరియు డ్రోన్ దాడులను తీవ్రంగా ఖండించిన విషయం అందరికీ తెలిసిందే. ఈ దాడులను ప్రమాదకరమైన ఉద్రిక్తతగా, దేశ సార్వభౌమత్వం, భద్రత మరియు ప్రాదేశిక సమగ్రతకు పూర్తిగా ఉల్లంఘించడమే కాకుండా అలాగే మంత్రిత్వ శాఖ ఈ దాడులను కువైటీ పౌరులు మరియు కీలక సౌకర్యాలకు ప్రత్యక్ష ముప్పుగా ఉన్నాయని చెప్పి పేర్కొంది. అలాగే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే కానీ కువైట్ మరియు గల్ఫ్ దేశాలే కాకుండా ఇతర దేశాలు ఏవైతే ఉన్నాయో ఆ దేశాలు కూడా ఖండిస్తూ ఉన్నాయన్నమాట. అలాగే కువైట్ తన భూభాగాన్ని రక్షించుకోవడానికి, తన ప్రజలను కాపాడటానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకునే పూర్తి హక్కు కువైట్కు ఉందని చెప్పేసి ఐక్యరాజ్య సమితి పునరుద్ఘాటించింది. ఈ దాడులు ప్రాంతీయంగా మరియు అంతర్జాతీయంగా విస్తృతంగా ఖండించారు. సౌదీ అరేబియా, బెహ్రెన్, యుఏఈ, ఖతార్, జోర్డాన్ మరియు ఈజిప్ట్ దేశాలన్నీ ఈ దాడులను కువైట్ సార్వభౌమాధికార ఉల్లంఘనలు మరియు ప్రాంతీయ స్థిరత్వానికి ముప్పుగా ఖండించాయి. కువైట్ దేశానికి సంఘీభావం తెలుపుతూ దాని భద్రత మరియు ప్రాదేశిక సమగ్రతను కాపాడే చర్యలకు మద్దతు ప్రకటించాయి. బెహ్రెన్, యుఏఈ మరియు ఈజిప్ట్ విదేశాంగ మంత్రులతో వేరువేరుగా కువైట్ విదేశాంగ మంత్రి చర్చలైతే జరిపారన్నమాట. అలాగే గల్ఫ్ దేశాలే కాకుండా అలాగే ఇస్లామిక్ దేశాలు మరియు అలాగే యూరోపియన్ యూనియన్ దేశాలు ఏవైతే ఉన్నాయో కువైట్కి అయితే అండగా నిలిచాయన్నమాట. అలాగే కువైట్ పైన దాడులు మేము ఖండిస్తూ ఉన్నామని చెప్పేసి అమెరికా కూడా ప్రకటించింది. కువైట్ జోలికి రావద్దని చెప్పేసి ఇరాన్కు యూరోపియన్ యూనియన్ దేశాలు, అమెరికా, గల్ఫ్ దేశాలు అలాగే ఇతర అరబ్ దేశాలు, ఇస్లామిక్ దేశాలు ఏవైతే ఉన్నాయో భారీ వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. దీనిపైన ఇరాన్ ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాల్సి ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.